భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక ముద్ర వేసిన ఆటగాళ్లే. టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాక్ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ, వసీం అక్రమ్ ఎదురుపడ్డారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, ఆత్మీయంగా పలకరించుకున్నారు, హక్ చేసుకున్నారు. అయితే ఈ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు కారణమవుతున్నాయి. పాక్ తో పాటు భారత అభిమానులు కూడా ఈ అంశంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని టీమిండియా డిసైడ్ అయినప్పుడు మాజీలకు మాత్రం షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వాలని కొందరు పోస్టులు పెడుతున్నారు. నిజానికి టీ20 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. భార్యతో కలిసే దాయాదుల మ్యాచ్ ను చూశాడు. టీమిండియా విజయాన్ని ఎంజాయ్ చేశాడు. కానీ అక్రమ్ కు హగ్, షేక్ హ్యాండ్ ఇవ్వడమే టాకింగ్ పాయింట్ అవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా దాయాది జట్టు ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వటం లేదు. ఆసియా కప్ లో 3 మ్యాచ్ల్లోనూ కరచాలనం ఇవ్వలేదు. టాస్ టైంలోనే కాదు, మ్యాచ్ ముగిశాక కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు దూరంగానే ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ లోనూ అదే పాలసీని ఫాలో అయ్యారు. టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సల్మాన్ ఆఘా కూడా ప్రయత్నించలేదు. మ్యాచ్ ముగిశాక కూడా పాక్ ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. కొందరు పాక్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ కోసం ఎదురు చూసినా భారత ప్లేయర్లు మాత్రం అటువైపు చూడలేదు. ఇలాంటి టైంలో పాక్ మాజీ ఆటగాడైన వసీం అక్రమ్ తో రోహిత్ శర్మ అంత క్లోజ్ గా ఉండాల్సిన అవసరం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే వసీం అక్రమ్ దిగ్గజ ఆటగాడని, అందుకే హిట్ మ్యాన్ క్రీడా స్ఫూర్తిని కొనసాగించాడని మరికొందరు వాదిస్తున్నారు. పెద్దలను గౌరవించడంలో రోహిత్ ముందే ఉంటాడని అతడి అభిమానులు సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ అంశంపై పాకిస్తాన్ మాజీలో మహమ్మద్ అమీర్, అహ్మద్ షెహజాద్ స్పందించారు. రోహిత్ శర్మను ఆత్మీయంగా పలకరించినందుకు అక్రమ్ పై ఫైర్ అయ్యారు. ఓవైపు పాకిస్తాన్ జట్టు ఓడిపోతుంటే నవ్వుతూ ప్రత్యర్థి జట్టు మాజీ కెప్టెన్ ను కౌగిలించుకోవడం ఏంటని పాక్ అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇక బీసీసీఐ పాలసీని రోహిత్ ఏమీ ఉల్లంఘించలేదనే చర్చ కూడా జరుగుతోంది. కరచాలను ఇవ్వకూడదనేది బీసీసీఐ పాలసీ అయినప్పటికీ రోహిత్ శర్మ ఇప్పుడు ఐసీసీ ఈవెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. టీమిండియా సభ్యుడిగా కాకుండా వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్ గానే అక్రమ్ తో క్లోజ్ గా ఉన్నాడంటున్నారు. మొత్తంగా అక్రమ్, రోహిత్ కౌగిలించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇద్దరు ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవాన్ని చాటి చెప్పుకోగా రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితుల కారణంగా సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ హీట్ పెంచుతోంది.